Hello children, how are you all doing? I hope you all are doing good. Okay, welcome back to our grammar class. In the previous class, what did we learn? We learned about conjunctions. Kada? Conjunctions kosam manam నేర్చుకున్నాం కదా. So what is a conjunction, children? Conjunction is nothing but conjunction is a word which joins two words or two sentences kada, or you can say simply you can say like this, joining words are known as conjunctions అని కూడా మనం చెప్పుకోవచ్చు. Okay, simply you can say joining words are known as conjunctions. So what it joins, it joins two words or two sentences kada. So what are the examples of conjunctions? Conjunctions ki examples enti? Yes, and, but, so, because, or, ఇంకా until, till, whenever, since, therefore, although, though, either or, neither nor, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కంజంక్షన్స్కి. సో ఎట్ ఆల్సో a conjunction. ఇది కూడా ఎట్ కూడా వైఈటి ఎట్ కూడా కంజంక్షనే. ఓకే, ఇంకా సో ఎప్పుడు ఏ సందర్భాల్లో ఏ వర్డ్ అంటే ఏ జాయినింగ్ వర్డ్ యూస్ చేస్తే ఆ సెంటెన్స్కి కరెక్ట్ యాప్ట్ అని మనం తెలుస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. అంటే కొన్ని వర్డ్స్కి కొన్ని సందర్భాల్లోనే యూస్ చేయాలి. అవి ఏంటో చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ యూ ఆల్ షుడ్ నో ద ఫైవ్ బేసిక్ వర్డ్స్. అండ్ అంటే ఏవైనా టూ ఐటమ్స్ అంటే రెండు పేర్లు కానీ, సపోజ్ గౌరీ ఈజ్ ప్లేయింగ్, అంకిత్ ఈజ్ ప్లేయింగ్, టూ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ రెండు ఎలా జాయిన్ చేస్తాం? గౌరీ అండ్ అంకిత్ ఆర్ ప్లేయింగ్ అని చెప్తాం. సో అండ్ యూజ్ చేస్తాం. సో రెండు పేర్లు యాడ్ చేసేటప్పుడు అండ్. ఏవైనా రెండు పేర్లు కానీ అంటే సేమ్ ఐడియాస్తో ఉండేవి అంటే సేమ్ పర్సన్కి సంబంధించినవి యాడ్ చేసినప్పుడు టూ వర్డ్స్ కానీ అలాగే టూ సెంటెన్సెస్ కానీ జాయిన్ చేసినప్పుడు అండ్ యూజ్ చేస్తాం. ఓకే, నౌ కమింగ్ టు బట్, ఆపోజిట్ ఐడియాస్. హీ ఈజ్ పూర్ బట్ ఆనెస్ట్. అంటే పేదవాడు కానీ ఆనెస్ట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆనెస్ట్? What is the meaning of honest? నిజాయితీ పరుడు. ఓకే, సో he is poor but honest. అంటే పేదవాడు కానీ నిజాయితీ పరుడు అంటాం. ఓకే, సో అలా ఆపోజిట్ ఐడియాస్ వచ్చినప్పుడు ఒక పర్సన్కి కానీ ఒక పర్సన్ కోసం కానీ ఒక థింగ్ కోసం కానీ ఆపోజిట్ ఐడియాస్ వచ్చినప్పుడు మనం బట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్, చాయిస్ వచ్చింది. చాయిస్ అంటే వుడ్ యూ లైక్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ అని అడిగాం అనుకోండి. అంటే నీకు కాఫీ కావాలా టీ కావాలా, చాయిస్ అనమాట. అలాంటి సందర్భాల్లో మనం ఆర్ యూజ్ చేస్తాం. అలాంటి సెంటెన్సెస్ జాయిన్ చేయాలనుకుంటే మనం ఆర్తో జాయిన్ చేస్తాం. ఓకే, నా సో ఎప్పుడు యూజ్ చేస్తాం? రిజల్ట్ వస్తున్నప్పుడు. టుడే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ సో ఐ కాంట్ గో టు స్కూల్. సో రిజల్ట్ అనమాట వచ్చేటప్పుడు మనం సో యూజ్ చేస్తాం. బికాజ్, రీజన్, ఎస్టర్డే హీ డిడ్ంట్ గో టు స్కూల్ బికాస్ హీ వాజ్ ఇల్, హీ వాజ్ సిక్. అలా అనమాట, రీజన్ ఉండాలి. సో ముందు రోజు నువ్వు యాబ్సెంట్ అయిపోయావు, ఎందుకు రాలేదు అని వస్తున్నప్పుడు మనం అలాంటి సందర్భాల్లో బికాజ్ యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? అండ్ టు యాడ్ టూ ఐటమ్స్ అంటే ఏమైనా టూ ఐటమ్స్ యాడ్ చేయడం కానీ ఒక రెండు పేర్లు కానీ పర్సన్కి సంబంధించినవి కానీ ఏదైనా సరే రెండు సమానంగా అంటే సేమ్ ఐడియాస్తో ఉండేటప్పుడు మనం అండ్ యూజ్ చేస్తాం. అలాగే బట్ ఏం యూజ్ చేస్తాం? ఆపోజిట్ ఐడియాస్ ఉండేటప్పుడు బట్ యూజ్ చేస్తాం. ఆర్ చాయిస్, ఇదా లేకపోతే అదర్ అంటే చాయిస్ అనమాట. సో ఎప్పుడైనా రిజల్ట్ అనమాట, రిజల్ట్ ఉండాలి ఉంటే కనుక ఆ సెంటెన్స్లో మీరు సో యూజ్ చేస్తారు. అలాగే బికాజ్, రీజన్ అనమాట.
రీజన్. ఎందుకు అని అంటాం కదా, ఎందుకు అని వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో మనం బికాజ్ యూజ్ చేస్తాం. ఓకే, నౌ టుడే లెట్స్ గో విత్ ద రీడింగ్ పార్ట్ ఆఫ్ కంజంక్షన్స్. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నౌ లెట్స్ గో విత్ ద రీడింగ్ పార్ట్. ఓకే చిల్డ్రన్, నౌ children, are you all ready with your textbooks? Open page number 66 children. See here conjunctions. See, I'll read out the spelling. CONJUNCTIONS. Conjunctions. Okay, conjunctions are joining words. They join two or more words or group of words or sentences. So already మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇది. Yes, we use and to join sentences. Yes, we use and to join sentences when their meaning go well together. So already చెప్పాను కదా and ఎప్పుడు యూజ్ చేస్తామో. We use but to join sentences when their meanings do not go well with each other. Like opposite అన్నమాట, కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఉంటే కనుక but యూజ్ చేస్తాం. We use or to join sentences to show that only one of the choices will take place. అంటే ఓన్లీ చాయిసెస్ అన్నమాట. We use because to join sentences with a reason for what is happening. We use though to join sentences to show that what is happening in one sentence cannot be changed by what is happening in the other sentence. See, for example, I'll tell you here, though he has great wealth, he is unhappy. అతను అంటే రిచ్ పర్సన్ అయి ఉండి కూడా అన్హ్యాపీగా ఉన్నారు. he has great wealth అంటే రిచ్ పర్సన్, ఆయన అంటే సంపద ఉండి కూడా ఆయన అన్హ్యాపీగా ఉన్నారు. అంటే సాడ్, he is not happy, unhappy అన్నమాట. సో in that cases we use though అన్నమాట. though use. He is healthy though he is very old. ఆయన ముసలతను అయినా కూడా హెల్దీగా ఉన్నారు అంటామన్నమాట. సో అలాంటి సందర్భాల్లో మనం though యూజ్ చేస్తాం. ఓకే, నౌ we use so and therefore to join sentences in which one statement is derived from another. ఆల్రెడీ సో చెప్పాను కదా, రిజల్ట్ వచ్చేటప్పుడు సో యూజ్ చేస్తాం. అండ్ therefore to join sentences in which one statement is derived from another. Okay, see some examples. 2 and 2 make 4. So 2 and 2 రెండు కూడా నంబర్స్. సో అండ్ యూజ్ చేసాం. he tried hard but failed. హార్డ్గా ట్రై చేశాడు కానీ ఫెయిల్ అయిపోయారు. వర్క్ ఆర్ గో అవే. వర్క్ చేయు లేదంటే వెళ్ళిపో, లేదు అంటే చాయిస్ అన్నమాట. యూ మస్ట్ హర్రీ బికాజ్ యు ఆర్ లేట్. నువ్వు లేట్ అయిపోయావు ఆల్రెడీ, అందుకని హర్రీ అంటే త్వరగా వెళ్ళాలి అని చెప్పి అర్థం అనమాట. హీ ఈజ్ హెల్దీ దో హీ ఈజ్ వెరీ ఓల్డ్. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. దో హీ హ్యాస్ గ్రేట్ వెల్త్ హీ ఈజ్ అన్హ్యాపీ. అమిత్ హ్యాస్ ఎ కోల్డ్ సో హీ ఈజ్ టేకింగ్ మెడిసిన్స్. అతను మెడిసిన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే కోల్డ్ ఉంది కాబట్టి కదా. హీ వాక్డ్ ఫాస్ట్ దేర్ ఫోర్ హీ రీచ్డ్ స్కూల్ ఇన్ టైమ్. ఫాస్ట్గా వాక్ చేశారు కాబట్టి స్కూల్కి ఇన్ టైంలో వెళ్ళారు. ఓకే, సో లైక్ దిస్. నౌ సీ హియర్ పేజ్ నెంబర్ 67. If anybody is having incomplete in your textbook, please complete by watching this video. Okay, see here. Join the pairs of sentences with the conjunctions given in the brackets. See, Gaurav ran up the stairs. He went into his room. And తో ఈ రెండు జాయిన్ చేయాలి సెంటెన్సెస్ రెండు. See, Gaurav ran up the stairs and he went into his room. Next, stop playing in the rain. You will catch a cold. Or తో ఈ టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయాలి.
Stop playing in the rain or you will catch a cold. Okay, the car stopped. There was no pencil in it. ఇవి 2 sentences. ఈ రెండింటిని because పెట్టి జాయిన్ చేయాలన్నమాట. See, the car stopped because there was no petrol in it. God made the world, man made the towns. See, God made the world, but man made the towns. See, ఇక్కడ కాంట్రాస్టింగ్ ఐడియాస్ వచ్చాయి, అంటే ఆపోజిట్ ఐడియాస్ అన్నమాట. గాడ్, మ్యాన్. షీ ఈజ్ లేట్, ద ప్రిన్సిపల్ విల్ పనిష్ హర్. సో హియర్ ద ప్రిన్సిపల్ స్పెల్లింగ్ రాంగ్, అండ్ హియర్ ఈజ్ గివెన్ బట్ ఇట్ ఈస్ నాట్ హియర్, హర్ ఇది. షీ ఈజ్ లేట్, సో ద ప్రిన్సిపల్ విల్ పనిష్ హర్. సో లేట్గా వచ్చింది కాబట్టి ప్రిన్సిపల్ ఆమెని పనిష్ చేస్తారు అని అర్థం. He walks fast, he is lame. Although he is lame, he works fast. Walks. So here walks, WALKS, walks fast. Okay. Although he is lame, he walks fast. Here walks spelling. You can write here. I wrote wrong here. See. Okay. Although he is lame, అంటే కాళ్ళు లేకపోయినా, లేమ్ అంటే ఏదో ప్రాబ్లం, కాల్లో లేమ్ అంటే నడవలేకపోతున్నా కూడా హీ వాక్స్ ఫాస్ట్ అంటే నడవగలడు, ఫాస్ట్గా నడవగలడు. ఓకే. హీ రీడ్స్ హీస్ లెసన్స్ రెగ్యులర్లీ. హీ స్కోర్స్ గుడ్ మార్క్స్. దేర్ఫోర్ హీ రీడ్స్ హీస్ లెసన్స్ రెగ్యులర్లీ, దేర్ఫోర్ హీ స్కోర్స్ గుడ్ మార్క్స్. సో రెగ్యులర్గా అతను లెసన్స్ చదువుతాడు కాబట్టి గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తాడు అని అర్థం అన్నమాట అక్కడ. హీ స్కోర్స్ గుడ్ మార్క్స్. ఓకే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ కంజంక్షన్స్. గో అండ్ సిట్ ఆన్ ద బెంచ్. హీ ఈజ్ ఇల్, సో హీ హ్యాస్ నాట్ కమ్ టు స్కూల్ టుడే. వర్క్ హార్డ్ ఆర్ యూ విల్ నాట్ గెట్ an A. Although he studied hard, he did not get an A. A means here grade అన్నమాట. My friend has a car, but he never drives. She drives fast but carefully. Both Pooja and Rachna are absent today. So those who have incomplete can complete by watching this video. Okay, is it clear? Now coming to your homework part. See, now see here your homework part, grammar homework. See here, mention the date in your homework book, English homework book, and write these sentences only. Don't write this help box. No need of writing this help box. For complete the following sentences, mention the date and write the question as complete the following sentences using a suitable conjunction given in the box. Don't write this help box, just write down the questions and answers. Is it clear? Write all the 5 sentences first, and by looking at the help box you have to fill these blanks. Wait here, dash I written. See, or and but because till. Wait here, dash I written. Sam can't play, dash he is sick. The tortoise is slow, dash steady. Have an apple, dash an orange. Ram dash Raju went to the market. So this is your homework part. You all have to write this homework in your English HW. Is it clear, children? Tomorrow I may call and ask you the homework, and you are, to whom I'll call and ask, they have to submit your homeworks. You have to take pictures తీసి పోస్ట్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. అర్థమైంది కదా అందరికీ? రేపు ఎవరికైతే నేను కాల్ చేసి హోంవర్క్ అడుగుతానో వారు హోంవర్క్ సబ్మిట్ చేయాలి. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ.